ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఈరోజు గనుక యేసు నా జీవితంలో అద్భుతం చేయకపోతే జీవిత కాలము నేను అంధుడుగానే మిగిలిపోతా. ఈ అవకాశాన్ని మాత్రం నేను పోగొట్టుకోను. ఇది మన జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి ఆలోచన విధానం. యేసే కనుక నాకు జీవితంలో జవాబు ఇవ్వకపోతే, యేసే కనుక నాకు పరిష్కారాన్ని చూపించకపోతే ఇక ఎక్కడి నుంచి నాకు పరిష్కారం వస్తుంది? ఆయన ఒక్కడే నా మార్గం, ఆయన ఒక్కడే నా గమ్యం, ఆయన ఒక్కడే నాకు దిక్కు అని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు జవాబు వస్తుంది. వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు తన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. అడుగుల శబ్దము ఆల్మోస్ట్ తనకి ఇంక వినబట్టలే. యేసు వెళ్ళిపోతున్నాడు, అడుగుల శబ్దం వినపట్టలేదు, కానీ ఈ గుడ్డివాడు అరుస్తున్న కేకలు మాత్రం నా దేవునికి వినిపిస్తూనే ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఉద్యోగం పొందుకునే అవకాశము ఇక కనుమరుగు కావచ్చు. నీ జీవితంలో దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, కన్నీళ్లు కారుస్తున్నావో, అది నీకు దక్కుతుంది అనే నమ్మకము కనుమరుగు కావచ్చు. కనుచూపు మేరల్లో నీకు కనిపించకపోవచ్చు, కానీ వినో, నువ్వు చేసే ప్రతి ప్రార్థన నా ప్రభువు చెవుకి చేరుతూనే ఉంది. ఆయన వింటానే ఉన్నాడో. అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇక ప్రమోషన్ వచ్చే ఛాన్స్ నాకు కనిపించట్లా, ఇక గర్భఫలం పొందుకునే ఛాన్స్ కనిపించటల్లా, ఇక ఆరోగ్యాన్ని పొందుకునే ఛాన్స్ కనిపించటల్లా, కుటుంబం కట్టబడుతుంది అనేటటువంటి నమ్మకం నాకు కనిపించటల్లా, నా కొడుకు లేక కూతురు బాగుపడుతుందని, రక్షించబడతాడని, దేవుని సంధికి వచ్చి దేవుని సంధిలో కనిపిస్తాడని నమ్మకం నాకు కనిపించటల్లా. అయితే ఏం చేయాలి? మరింత పట్టుదలతో ప్రార్థన చేయాలి. అవకాశాలు కనుమరుగవుతున్నప్పుడు మరింత పట్టుదలతో ప్రార్థన చేయాలి.